ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. కళ్యాణ్ రామ్ విజయశాంతి లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. మరో 3 రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిన చిత్రం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ మూవీని దర్శకుడు గోపాల్ రెడ్డి తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ నెల 18న ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. శివశక్తిగా తమన్నా నటించిన సినిమా ఓదెల 2. ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించారు. ఈ మూవీ ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవిగా శివశక్తి పాత్రలో తమన్నా అలరించేందుకు సిద్ధమైంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కురను డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మే 1న ఈ మూవీ విడుదల కానుంది. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం డియర్ ఉమా. సాయి రాజేష్ మహాదేవ్ ఈ సినిమాకు స్క్రీన్ పై దర్శకత్వం వహించారు. తెలుగు అమ్మాయి సుమయారెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించడంతో పాటు నిర్మాతగా రచయితగా కూడా వ్యవహరించారు. ఈ మూవీ నెల 18న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది. ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB 29 రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. తాజాగా మహేష్ బాబు ఇటలీ వెకేషన్ నుంచి తిరిగి వచ్చారు. కుటుంబంతో కలిసి రోమ్ కు వెళ్లిన ఆయన ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం దేవర. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకి నిర్మాత లోకరన్ నందమూరి కళ్యాణం లేటెస్ట్ గా ఇచ్చిన అప్డేట్ వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్ తో సినిమా తర్వాత దేవర 2 ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వంభర. ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. సినిమా రిలీజ్ క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో అని అభిమానులు చూస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమల కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా చేస్తున్న చిత్రం కుబేరా. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర బృందం రెడీ అయింది. మొదటి సాంగ్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చేశారు. ఇవాళ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అవనుండగా ఈ నెల 20న ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. గ్లామర్ బ్యూటీ తాప్సీ గొప్ప మనసు చాటుకున్నారు. వేసవి తాపంతో అల్లాడిపోతున్న వారిని ఉచితంగా ఫ్యాన్లు కూలర్లు పంపిణీ చేశారు. తన భర్త మథియాస్ బోతో కలిసి వీటిని అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రియదర్శి హీరోగా దర్శకుడు మోహన్ కృష్ణ ఇందరగంటి తెరకెక్కిస్తున్న చిత్రం సారంగపాణి జాతకం. ఈ మూవీ నెల 25న రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం UI. భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో కన్నడ సహా తెలుగు ఆడియన్స్ ని కూడా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను అందించింది. కానీ థియేట్రికల్ రన్ పూర్తయి చాలా రోజులు గడుస్తున్నాయి. మూవీ OTTలోకి రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు గోపీచంద్ మరణిని తెరకెక్కిన చిత్రం జాట్. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఇప్పటి వరకు 50 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. హీరో సూర్య నటి పూజ హెగ్డే కలిసి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రెట్రో. ఈ నెల 18న ట్రైలర్ సహా సినిమా ఆడియో లాంచ్ 2 కూడా చేస్తున్నట్లుగా మేకర్స్ రివీల్ చేశారు. తమిళనాట గ్రాండ్ గా ఈవెంట్ చేస్తుండగా అదే రోజున సాయంత్రం ట్రైలర్ రానుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆయన అభిమానులు గుడి కట్టారు. తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా మదురై జిల్లాలోని తిరుమంగళంలో ఆయన కోసం ప్రత్యేక ఆలయం నిర్మించారు. ఇందులో రజనీ విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు. కమల్ హాసన్ తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టారు. అన్బు అరివు దర్శకత్వంలో కమల్ హాసన్ ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం జూలై లేదా ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మద్రాసి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర నటిస్తున్న చిత్రం కేసరి చాప్టర్ 2. కరణ్ సింగ్ త్యాగి మూవీకి దర్శకత్వం వహించారు. మాధవన్ అనన్య పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 18న ఈ మూవీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ జిమ్ లో వర్కౌట్ చేసిన ఫోటోలు తాజాగా వైరల్ గా మారాయి. మీ మోటివేషన్ కు ధన్యవాదాలంటూ ఎక్స్ లో సల్మాన్ ఖాన్ పోస్ట్ చేశారు. భారీ హిట్ కోసం సల్మాన్ వర్కౌట్స్ చేస్తున్నారని నెటిజన్స్ పోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు వామికా గబ్బీలు కలిసి నటించిన చిత్రం బుల్ చుక్ మాఫ్. ఈ కరుణ్ శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.